పేషెంట్స్లో డెత్ ఏమైనా సంభవించే అవకాశాలు ఉంటాయా? ఎలాంటి సందర్భాల్లో ఇది సంభవించవచ్చు సార్? అంటే నిన్న చూస్తే మీకు ఒక పేషెంట్ చనిపోయారు ఇండియాలో. అంటే చాలా తక్కువ కంపేర్ టు ఇతర ఎపిడమిక్స్ పోస్ట్ చాలా తక్కువ. ఈ డెత్ అనేది అనేక ఇన్ఫెక్షన్ మనకు కనపడుతుంటుంది. ఈవెన్ ఫ్లూలో కూడా డెత్స్ కనపడుతుంటాయి. అయితే ప్రస్తుతానికి డెత్ ఎవరిలో వస్తుందంటే బాగా డయాగ్నోస్ డిలే చేసిన వారిలో, అదేవిధంగా మందులు సరిగ్గా వాడని వారిలో, అతి ముఖ్యమైనదంటే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో, అంటే పెద్ద వయసు 70-75 సంవత్సరాలు ఉన్నవారు, మధుమేహం కంట్రోల్ అయిన వాళ్ళు, ఇతరత్ర ఇమ్యూనిటీ తక్కువ క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్కి కీమోథెరపీ వాడేవారు, అదేవిధంగా కొన్ని జబ్బులు స్టెరాయిడ్స్ వాడేవారు, వారిలో ఈ మరణాలకు సంబంధించే అవకాశం ఎక్కువ. సో కాబట్టి అటువంటి పేషెంట్ దాకా మనం అనుకున్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కానీ ఇప్పటిదాకా మనకు కొంచెం సమాచారం అంటే యుఎస్ కానీ యూరోప్ కానీ మన ఇండియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఈ జేఎంఎన్ వేరియంట్ అనేది ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఎవరిలో కూడా చాలా తక్కువ మంది ఇది ప్రమాదకంగా మారుతుంది. కాబట్టి మనం ఎక్కువ భయపడకూడదు. ఆల్రెడీ నేను చూస్తున్న యూట్యూబ్లో ప్రమాద గంటికలు, లాక్డౌన్ వణికిస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం మీడియా ద్వారా పేషెంట్స్కి ప్రజలకు ధైర్యం చెప్పడం చేయాలి. అంతేగాని ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదు. మా ఉద్దేశం అదే సార్. ఇప్పుడు మీలాంటి ఈ రంగంలో అనుభవజ్ఞులైన వైద్యులని మీడియా ద్వారా వాళ్ళలో ఉన్న భయాలని పోగొట్టడం టెంటివ్ ఉద్దేశం. ప్రధానంగా అసలు చాలామంది భయపడుతున్నారు. మీరు అన్నట్టుగా డోసు వేసుకోవాలా వద్దా, లక్షణాలు ఏంటి, మళ్ళీ మాస్క్ వేసుకొని వెళ్ళాలా అని చాలా మందిలో కొంత భయం మళ్ళీ స్టార్ట్ అయింది. అవును, మాస్క్ వేసుకుంటే మంచిది. ఎవరైనా సరే మాస్క్ మామూలు 3 లేయర్ మాస్క్, సర్జికల్ మాస్క్ అందరూ వేసుకుంటే మంచిది. ముఖ్యంగా దగ్గరగా మాట్లాడినప్పుడు, మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేదా బస్సులో కానీ కారులో కానీ ఉన్నప్పుడు కానీ ట్రైన్ ఉన్నప్పుడు మాస్క్ వేసుకుంటే మనకు మంచిది, వేరే వాళ్ళకు మంచిది. కాబట్టి ఈ చలికాలం మాస్క్ ధరిస్తే కోవిడే కాదు, మీకు ఫ్లూ రాదు, ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే తప్పకుండా మనం ఈ సీజన్లో మాస్క్ వేసుకుంటే మంచిది.